సీఎం జగన్ అన్నకు హైదరాబాద్ కంటే బెంగళూరు తోటే ఎక్కువ అనుబంధం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా నాయన వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు కూడా అన్న బెంగళూరులోనే ఉండేటోడు. ఆడ పెద్ద ప్యాలెస్ అసొంటి ఇల్లు ఉన్నదా అన్నకు. ఇక ఏపీలో రాజకీయం షురు అయినాక అన్న తాడేపల్లిలో కూడా పెద్ద ఇల్లు కట్టుకొని ఆడనే ఉండు. ఇప్పుడు పవర్ పోయింది, పని లేకుండా అయింది. అందుకేనేమో ఇష్టంగా కట్టించుకున్న బెంగళూరు ఇంటికే ఎక్కువ పోయి ఉంటున్నాడు. సీఎం జగన్ అన్న బెంగళూరుకు విజయవాడకు అప్ అండ్ డౌన్ కొడుతున్నట్టే ఉన్నది. అన్న వారం 4 రోజులు బెంగళూరు ప్యాలెస్ ఇంట్లో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నట్టుండు. మరి 10 ఏళ్ళాయే ప్యాలెస్ లో ఎవ్వరు లేకుండా అయింది. రిపేర్లు గిపేర్లు ఏమన్నా చేపిస్తుండో ఏందో గాని ఓడిపోయిన కాడ నుంచి ఊకే ఆడికే పోయి ఉంటుండు. మొన్న మంగళవారమే పోయి వచ్చిండు. మళ్ళీ అలా పోయి ఎల్లుండి విజయవాడకు వస్తాడట. నెల రోజుల్లో 4 సార్లు పోయి వచ్చిండు. అంటే వారానికోసారి పోయి వస్తుండ అన్నట్టు. మరి అన్నకు బెంగళూరు ఇల్లు మీద గట్టిగా మనసు కొట్టుకుంటున్నట్టుంది. ఏదో రాజకీయం కోసం ఈడు ఉంటుండు గాని అన్నయ్య ఎప్పటి సందో ఆన్నే ఉంటుండు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా మొత్తం ఆన్నే ఉండి నెలకోసారి విజయవాడకు రావచ్చు గాని మళ్ళా పవన్ సార్ను బాబు సార్ను మీరు హైదరాబాద్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ కొట్టేటోళ్ళు ఏపీలో ఎందుకు రాజకీయం మీకు అని తిట్టరాకుండా అవుతుంది కదా. గాబయ్యానికి అన్న తాడేపల్లినే తలుపులు వేసుకొని బాధపడుకుంటూ ఉంటుండు కావచ్చు. అన్నట్టు జగనన్న కూడా కేసీఆర్ సార్ లెక్కనే ఓడిపోయినాక పబ్లిక్ ను కలుస్తుండు. అంతకుముందు తాడేపల్లికి కిలోమీటర్ ఆవల నుంచే జనాలను మర్రగొడుతుర్రు. జగనన్న ఇంటి ముంగటి తొవ్వను కూడా బంద్ పెట్టించిర్రు. ఇప్పుడు తొవ్వలన్నీ తీసేసినాక అన్న ఇంటి గేట్లు పబ్లిక్ కోసం ఓపెన్ అయినట్టున్నాయి. మొన్న 2 వద్దుల సందిరి కాముండి ఏం చేస్తా అని పబ్లిక్ ను పిలుచుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా నెత్తి మీద నిమృతుండు. అయితే మంది ఎక్కువ వస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు కొంతమందిని మెడల్ పట్టి దొబ్బె అవతల వాడేస్తుర్రు. పాపం దూరంకేంచి అన్న కోసం వస్తే గింత కూడా మర్యాద లేకుండా మమ్మల్ని మొత్తి వాడేస్తుర్రు అని బాధపడుతుర్రు. ఆ వీడియోలు చూసి అధికార పార్టీలు ఎక్రియ పట్టిర్రు. 11 వచ్చినా ఇంకా బుద్ధి రాలేదు జగన్ మావయ్య కందెప్పి పడుస్తుర్రు. ఇలా చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదా అని చెప్పి ఎవరు చేసినారన్నా చేసినారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏహే హోటళ్లలో పోయి తినే కంటే ఇంట్లోనే ఉడుకుడుకు అన్నంలో ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని నూనె బొట్టు పోసుకొని తిన్నదే కమ్మగా ఉండే తట్టున్నది. అరే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలని పైసలు పెట్టి తిందామని హోటళ్ళల్లో రెస్టారెంట్లలోకి పోతే ఏం కథలు అవుతున్నాయో చూడుర్రి. మేము ఎంత చెప్పినా మీరు మళ్ళా హోటళ్ళల్లో గుమ్మగుమ్మ దోలాడుకుంటూనే పోతుర్రు. చూడుర్రి గట్ల పోయినందుకే ఏమైందో. మొన్న నడుమ ఉద్యమం లెక్కనే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు హోటళ్లు రెస్టారెంట్లలో చెక్కింగ్ కు పోయి హోటళ్ల తినుబండారాల బండారం బయట పెట్టింది అందరు చూసే ఉంటారు. సిటీలలో పేరు పోయిన ఫేమస్ అయిన పెద్ద హోటళ్లలో కూడా ఫ్రిడ్జ్ లో దాచి కుళ్ళిన మాంసాన్ని ఉడుకు నూనెల గోలిచ్చిస్తున్నది. పాసిపోయి బూజు పట్టిన మాంసానికి కెమికల్స్ అద్ది గోలిచ్చి కస్టమర్లకు వడ్డిస్తున్నది అంతా బయట పడ్డది. అయినా కూడా కొన్ని హోటళ్లలో తీరు మార్తలేదు. ఉమేష్ అనేట ఆయన అలా దోస్తులతోటి కలిసి హైదరాబాద్ పంజగుట్ట కాడున ఓ పేరువైన హోటళ్లకు బిర్యానీ తిందామని పోయిందట. బిల్లు 4400 అయింది. అయితే బిర్యానీ తింటుంటే కొసక్కు బొద్దింకగా అనిపించిందట. గదేనుల్లా జల్ల పురుగు, ఇంతసేపు తిన్న బిర్యానీలా జల్ల పురుగుందా యాక్ అనుకోని ఇంత హోటళ్ళతోటి గిదేంది అని అడిగిరట. ఇక హోటళ్ళు కూడా ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అన్నట్టే రువాబ్ మాట్లాడిరట. హోటళ్ళ తీరు మీద కస్టమర్లు గరమైనరు. పైసలు పెట్టి తింటున్న ఫుడ్ మంచిగా ఉండాలనే కోరుకుంటాం. అసొంటిది గిళ్లకు పట్టింపులు ఏం లేనట్టున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఓసారి గిల సంగతి చూడుర్రని ఆన్లైన్ లో కంప్లైంట్ చేసిండ్రు. ఇంతకు ముందు ఇదే హోటల్లో ఓసారి ఎక్స్ట్రా రైతా అడిగినందుకు ఓ కస్టమర్ జీవే తీసిండ్రు. ఇప్పుడు బొద్దింకొచ్చినందుకు ఏడ బొండిగా విసుకుతారో అని సైలెంట్ గా వచ్చిర్రట.